ప్రార్థన చేసుకున్నామండి. మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరు మా పట్ల చూపించిన మహోపకారాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, ఎంతోమంది మృతుల్లోకానికి చేరిపోతున్నారు తండ్రి. దేవ, ప్రపంచంలో ఏదో మూల దేవ చనిపోయారు అని అంటే అర్థం ఉంది. కానీ ఈరోజు మా ముందే మాకు తెలిసిన వారి మధ్యనే తండ్రి దేవ అనేకులు మృతుల్లోకానికి చేరిపోతుంటుండగా దేవా, అట్టి పరిస్థితులలో మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో మీరు లెక్కించి దేవా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి మాకు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నందుకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, ఎంతోమంది మరి కరోనా బారిన పడి దేవా అస్వస్థతకు గురవుతున్నారు తండ్రి. కృపతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటికీ క్రిటికల్ కండిషన్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు తండ్రి ప్రపంచవ్యాప్తంగా. దేవా, ప్రతి ఒక్కరూ కోలుకునేగలిగే స్థితిని వారికి దయచేయండి తండ్రి. దేవా, తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు దేవా మీరే ఓదార్పును అనుగ్రహించండి తండ్రి. నెమ్మదిని, శాంతిని, సమాధానంలో అనుగ్రహించండి దేవా. మీ కృపను వారి ఎడలో చూపించండి తండ్రి. దేవా, ఈ కరోనా త్వరితగతిన సమసిపోగలిగేటట్లు మీరే మార్గాన్ని తెరవండి తండ్రి. దేవా, మనుషులు మరలా మనుషులు కాసి తిరిగి మనిషిని మహింపరిచేవాడుగా ఉండకుండా ప్రపంచ మానవాళి మీ పక్కకు తిరిగి మిమ్మల్ని మహింపరిచేదిగా ఉండినట్లుగా దేవా మీ కార్యాలను కనపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ రకముగా అయితే అది వచ్చిందో అదే రకముగా తిరిగి సమసిపోగలిగేటట్లు సహాయం తెచ్చండి దేవా. మమ్మల్ని ఎంతగా మీరు కాచి కాపాడుతున్నారు అన్నది దేవా మేము అర్థం చేసుకోవాలి తండ్రి. అర్థం చేసుకున్న వారముగా దేవా మిమ్మల్ని కీర్తించి కొనియాడే స్థితిలో మేము ఉండినట్లు సహాయం తెచ్చండి తండ్రి. సంఘం సభ్యులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరికి క్షేమకరమైన స్థితిని మీరు అనుగ్రహించారు, అందరిని బట్టి వందనాలు తండ్రి. దేవా, కొత్తపల్లి ప్రాంతంలో కూడా కరోనా దేవా ప్రజలకు సోకుతూ చిన్నవారిని సైతం అది కబలిస్తూ ఉన్నది తండ్రి. దేవా, కృపతో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి దేవా. 9 నెలల ఆ పసిబిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇంకొన పసివారు అందరూ తండ్రి దీనికి బాధితులుగా ఉన్నారు తండ్రి. దేవా, కృపతో వారందరూ క్షేమకరముగా వారి గృహాలకు చేరినట్లు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ దేవా సంపూర్ణ స్వస్థతను పొంది తిరిగి వారి వారి గృహాలకు చేరగలిగేటట్లు దేవా వారి కుటుంబాలలో సంతోష ఆనందాలు నింపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి అన్ని ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెంది ఉంటుండగా దేవా అట్టి పరిస్థితుల్లో కూడా దేవా మీరు మమ్మల్ని సంరక్షిస్తూనే వస్తున్నారు తండ్రి. అందరిని బట్టి వందనాలు దేవా. మేము తీసుకున్న జాగ్రత్తలు ఏమీ లేవు తండ్రి. ఒకనాడున్న ఆ భయం ఈరోజు మేము కనపరచట్లేదు తండ్రి. అశ్రద్ధగానే ఉన్నాం తండ్రి. అయినప్పటికీ తండ్రి దేవా మీరు మమ్మల్ని సంరక్షిస్తున్నారు తండ్రి. అందరిని బట్టి వందనాలు దేవా. మరి బాధ్యత కలిగిన వారముగా మా బ్రతుకులను మేము మీలో కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎల్లవేళలా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలిపి దేవా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అలాగే తండ్రి, మరి ఈ సంక్షోభం వలన ఎంతమంది అయితే నిరుద్యోగులుగా మారిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే తండ్రి తమ వ్యాపారంలో నష్టపోయి ఉన్నారో దేవా, ఎంతమంది అయితే ఆర్థికంగా కుంటుపడి ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, సహాయ సహకారాలను దయచేయండి తండ్రి. దేవా, కుటుంబాలను పోషించుకునే స్థితిలో వారు ఉండినట్లు సహాయం దయచేయండి. త్వరితగతిన దేవా సాధారణమైన పరిస్థితులు నెలకొనేలాగా మీరే కృప చూపించండి తండ్రి. ఇప్పటివరకు ప్రార్థించిన రీతిన ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు మేలు చేశారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రార్థన మీరు వింటున్నారని, దానికి సమాధానాన్ని ఇస్తున్నారని మీ క్రియలను బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి. మరి వినే అంత గొప్ప తండ్రి మాకున్నాడు అన్నప్పుడు తండ్రి మేము మీకు లోబడే వారముగా, మీకు భయపడే వారముగా ఉండాలి తండ్రి. దేవా, అట్టి స్థితిని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి దేవా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవా ఆరాధించుకునే సమయం తండ్రి. దేవా, మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్న ఈ సమయం తండ్రి. దేవా, కృపతో
దైవజనులు చేస్తున్న విజ్ఞాపనలు మీరు ఆలకించి ప్రపంచ మానవాళి పట్ల మీరు మేలుని జరిగించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ అలాగే వాక్య పరిచర్య కూడా చేస్తుంటుండగా దేవ వారిని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బలపరచగలిగే వాక్యాన్ని దేవ వారి నోటి ద్వారా పలికించమని, అలాగే వినబడుచున్న ప్రతి మాట, వారి నోటి నుండి వస్తున్న ప్రతి మాట తండ్రి వింటున్నవారు హృదయాలలోనికి దాన్ని చేర్చుకుని దాని ప్రకారం నడవగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ ఆదివారం తండ్రి మీ సన్నిధానంలో నించొని మీ మాటలు తండ్రి మాట్లాడడానికి దేవ సిద్ధపడుచుంటుండగా దేవ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవ మాకు ఎటువంటి యోగ్యత లేదు తండ్రి, అర్హత లేదు. మీ మాటలు మా నోటి ద్వారా పలకడానికి తండ్రి దేవ అటు అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినప్పటికీ దేవ మాకు సంఘాన్ని ఇచ్చి దేవ మమ్మల్ని నించోబెట్టారు. ఈ ఆధిక్యతను మీరిచ్చింది తండ్రి. దేవ మరి మీ సంఘాన్ని నిలబెట్టుకోగలిగే ఆ వాక్యాన్ని దేవ నా హృదయంలో ఉంచమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ కేవలం మేము సాధనములుగా మేము మాటలు తోటి వారికి వినిపింపు చేయడానికి వాడబడాలని ఆశపడుతున్నాం తండ్రి. మా మట్టి మెదడులో వచ్చిన జ్ఞానం కానీ దేవ మా మనస్సు మమ్మల్ని ప్రేరేపించిన ఆలోచనలు కానీ మేము చెప్పకుండా దేవ ఏదైతే మీరు ఉద్దేశించినారో మీ ఆత్మ సహాయం చేత వాటిని తెలుసుకొని మీ పిల్లలకు బోధించగలిగే సాధనాలుగా మమ్మల్ని వాడుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ దేవా మరి ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు దేవా సజావుగా జరిగించమని, ఎటువంటి అంతరాయం లేకుండా దేవా నడిపించమని, మరి మీ మాటలు చెప్పడానికి సిద్ధపడుచుంటుండగా దేవా పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవా సమయోచితమైన జ్ఞానాన్ని చెప్పగలిగే సామర్థ్యతను నాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఉన్న ప్రపంచ పరిస్థితులు మనకు తెలుసు. కరోనా అనే అంటువ్యాధి వలన ఈరోజు ప్రపంచం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. మరి ఏమేమి స్తంభించిపోయాయని చూడగలిగితే మానవాళి మనుగడే స్తంభించిపోయింది. ఈరోజు చూడగలిగితే మొత్తం అన్నీ బంద్ చేసి ఉన్నాయి. అంటే మనిషి నిత్యావసర వస్తువులు కూడా దొరికే పరిస్థితి ఈరోజు ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు. అన్ని వ్యాపారాలు అందరూ బంద్ చేసుకొని కూర్చున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఎంత నష్టమో ఆలోచించండి. ఎంతగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. మరి ఈ నష్టం అంతటికీ కారణం ఏంటి అని చూడగలిగితే ఈ కరోనా అనే అంటువ్యాధి ఈరోజు మనుషులను భయకంపితులను చేస్తుంది ప్రేమ వల్ల. మరి ఇట్టి పరిస్థితుల్లో అనేకులు కృంగుబాటుకు లోనవుతున్నారు. అంటే ఉద్యోగం లేదు, మా కుటుంబాన్ని పోషించుకునే స్థితి ఏంటి అని మానసికంగా దిగజారే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇందులో విశ్వాసుల కుటుంబాలు కూడా లేకపోలేదు. విశ్వాసుల కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే లోకముదంతా ఒక ఎత్తు అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత విశ్వాస జీవితం అనేది మరొక ఎత్తు ప్రేమ వల్ల. భూమి మీద మనిషి పుట్టిన తర్వాత ఈ శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఒకటి నిశ్చయం చేసుకోవాలి. ఏంటంటే జీవితం అనేది సుఖదుఖాల సమాహారం. అంటే ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయి. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు, లేకపోతే మనిషి భూమి మీద మనుగడ కలిగి ఉన్నంత వరకు ఈ రెండు ఖచ్చితంగా తన జీవితంలో ఉంటాయి ప్రేమ వల్ల. అయితే లోకంలో ఉన్నవాడు ఎలా ఆలోచిస్తున్నాడంటే ఈ రెండింటిలో ఒక దానిని తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శ్రమ, సౌఖ్యం ఉంది, శ్రమ ఉంది. అయితే సౌఖ్యాన్ని కోరుకుంటున్న మనిషి ఆ శ్రమను వద్దనుకుంటూ ఎల్లవేళలా సుఖమైన స్థితిలోనే నేను ఉండాలని ఆశపడుతూ ఏం చేస్తాడంటే ఆ శ్రమను తప్పించుకోవడానికి ఈరోజు ఎన్నుకోని మార్గం అంటూ లేదు ప్రియమైన వల్ల. దురాశలకు పోతున్నాడు. వక్ర మార్గాలలోనికి ప్రయాణిస్తున్నాడు. తిన్నగా వెళ్తే
అనుకున్నది లభ్యం కాదు కదండి. అందుకే తన మార్గాన్ని వంకర మార్గముగా వక్ర మార్గముగా మార్చుకుంటున్నాడు. అంటే ఒక శ్రమను తప్పించుకోవడానికి ఈరోజు లోకంలో ఉన్న మనిషి ఏం చేస్తాడంటే ఒక వక్ర మార్గాన్ని ఎంచుకుంటూ ఆ శ్రమను తప్పించుకొని కేవలం సుఖపడాలి అన్న ఉద్దేశంతో ముందుకు పరుగులు తీస్తున్నాడు. ఈరోజు అలా పరుగులు తీయబట్టే లోకం అలా పరుగులు తీయబట్టే దేవుణ్ణి మరిచి స్వలాభాన్ని ఆపేక్షించిన మానవాళిగా ఈ ప్రపంచం మారిపోబట్టే దేవుడు ఈరోజు వీటన్నింటికి బ్రేకులు వేసాడేమో. శ్రమ నుండి తప్పించుకోవడానికి అనేకమైన మార్గాలు, దుష్ట మార్గాలను ఈరోజు మనిషి ఎన్నుకున్నాడు. ప్రేమ వల్ల సౌఖ్యాన్ని పొందడానికి, లేకపోతే జీవితంలో సంతృప్తిని పొందడానికి ఈరోజు మనిషి చేయని ప్రయాస లేదు ఆ శ్రమను తప్పించుకోవడానికి. అయితే ఏదైతే ఆశించాడో దాని కొరకు ఎన్ని తప్పుడు మార్గాలు అయితే మనిషి తొక్కుతున్నాడో తిరిగి అన్నిటినీ పడిన తర్వాత తను అనుకున్నది లభించకపోయేసరికి కృంగుబాటుకు లోనైపోతున్నాడు. ప్రేమ వాళ్ళ శ్రమ నుండి తప్పించుకోవడానికి ఇన్ని వక్ర మార్గాలు ఎంచుకున్న మనిషి చివరికి తను అనుకున్నది సాధించలేకపోయేటప్పటికీ అంటే మరిన్ని శ్రమల్లోనికి పడిపోతూ కృంగుబాటుకు గురవుతూ ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు లోకంలో ఉన్నవాడు జారిపోతున్నాడు. దీని అంతటిని బట్టి ఏమర్థమైందంటే జీవితంలో రెండు ఉంటాయి. సుఖము ఉంటుంది, కష్టము ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, శ్రమ ఉంటుంది. దీని నుండి ఏ మనిషి తప్పించుకోలేడు. ఈరోజు తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్న లోకం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా శ్రమలోనికి వెళ్ళిపోతుంది. ఎలాంటి శ్రమ అంటే శాశ్వతమైన భయంకరమైన శ్రమల్లోనికి వెళ్ళిపోతుంది. దాని నుండి మళ్ళా బయటకు వచ్చే పరిస్థితి మనిషికి కనబడిపోయేటప్పటికీ కృషించిపోతున్నాడు. చివరికి తన జీవితాన్ని అంతం చేసుకుంటున్నాడు. అయితే ఇలాంటి లోకంలో నుండి ప్రభువు కొరకు ప్రయాసపడడానికి బయటకు వచ్చిన ఇది మాయలోకమని, ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కలిగిన లోకమని తెలుసుకున్న మనిషి దేవుని అందే విశ్వాసం కలిగిన వాడుగా ఈరోజు లోకంలో నుండి వేరే విశ్వాసిగా బ్రతుకుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే విశ్వాసిగా బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా శ్రమలు అనేవి సహజం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఇలాంటి విశ్వాస జీవితం మనం ఎవరి దగ్గర గడుపుతున్నాం? ఇలాంటి వక్ర మార్గంలో నడుస్తున్న లోకం మధ్యన మనం గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా నీతి కోసం నువ్వు నిలబడితే నిన్ను ఆటంకపరిచే పరిస్థితులే చాలా ఉంటాయి. కనుక ఇలాంటి విశ్వాస జీవితంలో శ్రమలు తప్పవని, హింసలు తప్పవని ప్రభువు ఏనాడో సెలవిచ్చాడు. అంటే విశ్వాస జీవితంలో కూడా ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా విశ్వాస జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయి. అయితే ఈ శ్రమలను అధిగమించలేక మనిషి, ఈ విశ్వాసి ఏం చేస్తున్నాడంటే ఈ రోజున్న శ్రమలను లోకంలో ఉన్నవాడు అధిగమించలేక తను తాను అంతం చేసుకుంటున్నాడు. అయితే విశ్వాసి కూడా ఈరోజు ఇటువంటి లోకంలో నీతి మార్గాన్ని చేతపట్టి నడుస్తున్న విశ్వాసి కూడా శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలలో బలహీనుడిగా మారుతూ ఏం వదులుకుంటున్నాడని చూడగలిగితే ఈరోజు విశ్వాస జీవితాన్ని వదులుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు. అందులో చాలా మట్టుకు మంది ఈ విశ్వాసాన్నే వదిలిపెట్టేస్తారు ఈ శ్రమలు వచ్చినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి పరిస్థితి విశ్వాసాల జీవితాల్లో తప్పదు అని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న తర్వాత, ఈ శరీరంలో ఉన్న తర్వాత శ్రమలు అనేవి తప్పవు అనేది నిజము. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు, లేకపోతే శరీరంతో ఈ భూమి మీద మనుగడ ఉన్నంత వరకు శ్రమలు అనేవి తప్పవు అని మనకు అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎంతమంది మనం ముందర జీవితాలు మనం చూడలేదు. అయితే అటువంటి శ్రమల కన్నా ఈరోజు దేవుళ్ళు ఉన్నందుకు నీతిగా నడుచుకుంటే నడువనీయకుండా ఈ లోకం మనల్ని అడ్డుకుంటుంది. ఎందుకంటే దానిది ఏ మార్గం? వక్ర మార్గం. అలాంటి వక్ర మార్గంలో ప్రయాణిస్తున్న వారిని నువ్వు నీతి మార్గంతో ఎదుర్కొంటే ఖచ్చితంగా నీకు ఆటంకాలు ఎదురవుతాయి, హింస కలుగుతుంది. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఖచ్చితంగా ఉంటుంది హింస.
ఖచ్చితముగా హింస అనేది ఉంటుంది. అయితే ఇటువంటి హింసలలోనికి, ఇటువంటి శ్రమలలోనికి మీరు వెళ్తున్నప్పుడు మీరు దేవుణ్ణి వదిలిపెట్టే పరిస్థితికి మీరు వెళ్ళిపోకూడదు, లేకపోతే విశ్వాస జీవితంతో కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియమైన వల్ల. కనుక ఇలాంటి వారిని బలపరచడానికి, ఇది విశ్వాస జీవితంలో చతికిలబడుతున్న వారిని, అంటే శ్రమలను బట్టి విశ్వాస జీవితంలో చతికిలబడుతున్న వారిని, లేకపోతే కృంగిపోతున్న వారిని బలపరచడానికి దేవుడు తన వాక్కులతో పాటు ఏమిచ్చాడని చూడగలిగితే విశ్వాస వీరుల జాబితాను కూడా ఇందులో పొందుపరిచాడు ప్రియమైన వల్ల. మీరు కృంగిపోకండి. ఇలాంటి కృంగుదల ఇటువంటి శ్రమలలోనికి విశ్వాసి వెళ్ళడం అనేది సహజం. అయితే ఆ సహజమైన పరిస్థితుల్లో మీరు బలహీనపడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? దేవుని వాక్యాన్ని. అయితే ఆ దేవుని వాక్యాన్ని చేతపట్టి బ్రతికిన వారి బ్రతుకులను అని బైబిల్ చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. విశ్వాస జీవితాన్ని కాంప్రమైజ్ చేయొద్దు. ఈరోజు ఎవరైనా ఏది చేస్తారంటే, ఈ కష్టాలు రాగానే, హింసలు రాగానే దేన్ని వదిలేసుకుంటారు? మొదట చచ్చిపోవడానికైతే ప్రయత్నం చేయడు విశ్వాసి, కానీ దేన్ని వదిలేసుకుంటాడు? చచ్చిన వానితో సమానంగా మారిపోతాడు, దేవుణ్ణి విడిచిపెట్టి లోకంగా వెళ్ళిపోతాడు ప్రేమన వల్ల. అలాంటి వారిని ఎంతోమంది మనం చూసాం చరిత్రలో. అయితే మీ విశ్వాసం ఇంతవరకు కొనసాగించారు కదా, ఇన్ని కష్టాలు కోర్చి ఇంతగా శ్రమపడి మీరు ఈ విశ్వాసంలో ఇంతవరకు కొనసాగారు కదా, కొంత మట్టుకు ఓర్చుకోండి, కొంత మట్టుకు మీరు సహించండి, మీరు కోరుకున్న బహుమానం మీకు ఉంటుంది అని బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తూ మనల్ని ఇన్స్పైర్ చేయడానికి, మనల్ని మన జీవితాలలో స్ఫూర్తిని నింపడానికి కొంతమంది భక్తుల జీవితాలను మనకి ఔషధాలుగా చూపిస్తుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునిడి. ఎవరిని మాదిరిగా పెట్టుకోమంటున్నాడు? ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. అంటే ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటామని దేవునికి తెలుసు. ఈరోజు కరోనా వచ్చింది, లోకమే కాదు విశ్వాసులు సైతము దీనిని బట్టి శ్రమల పాలు అవుతున్నారు. ఈరోజు చాలామందికి జీవనోపాధి కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే చాలామంది తమ కుటుంబాలను పోషించుకునే స్థితి లేకపోయి ఉండొచ్చు. ఇవి విశ్వాస జీవితంలో కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇదిగో దేవుని నమ్ముకున్నాను కదా, నమ్ముకున్న నా జీవితంలో కూడా ఇలాంటి శ్రమలేంటి అని ఈరోజు ఆ శ్రమలలో కృంగుబాటుకు గురయ్యే పరిస్థితి ఈరోజు విశ్వాస జీవితంలో కూడా ఉంది. అయితే వీటిని బట్టి మీరు విశ్వాసంలో నుండి కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బోల్డ్ మంది జీవితాలలో, అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఇది సహజం అని చెబుతూ, దుర్మార్గంగా పోయిన వాళ్ళు కాదు, సామాన్యంగా జీవించిన వారిలో కూడా, వారి జీవితాల్లో కూడా శ్రమలు అనేవి కామన్. కనుక ఈ శ్రమలకే, ఈ పాటి శ్రమలకే, క్షణమాత్రముండు ఈ మాత్రపు శ్రమలకే మీరు కృంగిపోయి మీ విశ్వాసం నుండి తొలగిపోవద్దు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. అందరూ ఇలాంటి పరిస్థితుల గుండానే వెళ్తారు. కనుక అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన ప్రవక్తలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇలాంటి పరిస్థితులు, మీరు ఎదుర్కొన్న లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఎలా ప్రవర్తించారు, ఎలాగ తమ జీవితాలను నిలబెట్టుకున్నారు అన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. ఇదిగో మీ జీవితాలలో మీరు కృంగుదలకు గురవుతున్నారా? అయితే వీరి జీవితాలను జ్ఞాపకం చేసుకోనండి. అవి ఎలాగున్నాయంట? మాదిరిగా ఉన్నాయంట. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వారు జీవితాల ద్వారా మనకు నేర్పిస్తున్నారు అన్నట్టుగా యాకోబు గారు తన పత్రికలో పొందుపరిచారు ప్రియమైన వాళ్ళ. ఎవరిని? దేవుని నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా ఎంచుకోండి. అంటే వాళ్ళ జీవితాల్లో కూడా శ్రమలు సంభవించే ప్రియమైన వాళ్ళ. వాళ్ళ జీవితాల్లో మనిషి అన్న తర్వాత అందరూ ఒకటే.
అందరూ ఒకటే అన్నప్పుడు వారి జీవితం మన జీవితంలో ఏవైతే శ్రమలు సంభవించాయో వాళ్ళ జీవితంలో కూడా అవే శ్రమలు సంభవించాయి. అయితే ఈరోజు మనం బలహీనపడే స్థితికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇలాంటి బలహీనపడే స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం కదా. మీరు ఒక్కసారి వారిని దృష్టించండి, వాళ్ళకు కూడా ఇలాంటి శ్రమలే కలిగాయి. అయితే అందులోండి వాళ్ళు ఎలా బయటకు వచ్చారో అన్నది మీకు మాదిరికరమైన జీవితం, అది దాన్ని మీరు గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే రోగం మనది, రోగగ్రస్తులో మనం మందు ఎవరుగా ఉన్నారండి? రోగగ్రస్తులం ఈరోజు మనం ఈ శ్రమలను బట్టి కృంగిపోతూ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న వారం మనం. అంటే రోగగ్రస్తులు మనం. మనకి ఎవరిని టాబ్లెట్గా ఇస్తున్నాడు? ఎవరిని మందుగా ఇస్తున్నాడు? ప్రవక్తల జీవితాల్ని మందుగా మనకి ఇస్తున్నాడు. అంటే రోగం కన్నా మందు గొప్పది కదండి. రోగం కన్నా మందు బలమైనది ప్రియమైన వారలారా. ఆలోచించండి, ఆ రోగాన్ని తొలగించేది. మరి అలాంటి జీవితాలలో, అలాంటి ప్రవక్తల జీవితాలను మాదిరిగా ఎంచుకొని మీరు స్ఫూర్తిని పొందండి, మీరు ఎలా బ్రతకాలో వారి నుండి నేర్పును మీరు నేర్చుకోండి అని బైబిల్ సెలవిస్తున్నప్పుడు, ఈరోజు అలాంటి ప్రవక్తలలో ఒక్కడైన ఏలియా ప్రవక్తను గురించి మనం ఆయన జీవితంలో ఆయనకు కలిగిన శ్రమలను కానీ ఆ శ్రమల నుండి ఆయన ఎలా ఎదుర్కొన్నాడన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది మందుగా దేవుడు మనకు చూపెడుతున్నాడు. అది మందుగా దేవుడు మనకి చూపెడుతున్నాడు. కనుక మందు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలాంటి పరిస్థితులను చాలా ధైర్యంగా ఎదుర్కొనే ఉండాలి ప్రియమైన వాళ్ళారా, ఎదుర్కొనే ఉండాలి. అయితే ఇక్కడ సందర్భం అంతా ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ఏదైతే మందుగా వారి జీవితాలను స్ఫూర్తిగా మనల్ని తీసుకోమంటున్నాడో, ఈరోజు అదే ప్రవక్తల జీవితాలను చాలామంది విశదపరుస్తూ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కూడా మనలాగే బలహీనపడ్డారు అన్న విషయాన్ని చూపెడుతున్నారు ప్రియమైన వల్ల. వాళ్ళకి శ్రమలు వచ్చి మనకి శ్రమలు వచ్చి, ఈరోజు మనం ఎలాగైతే బలహీనం అయిపోయామో వాళ్ళు కూడా బలహీనం అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే వాళ్ళను పైకి లేపాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. ఒకవేళ దేవుడే వాళ్ళను పైకి లేపాడు అనే విషయాన్ని మాట్లాడుకుంటే కనుక ఈరోజు వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే వాళ్ళని లేపిన దేవుడు మనల్ని లేపుతాడు. వాళ్ళను ఆ పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొచ్చింది దేవుడు అన్నప్పుడు మనల్ని కూడా దేవుడే లేపుతాడు. అలాంటప్పుడు వీళ్ళని మాదిరిగా ఎందుకు పెట్టుకోవాలి? కానీ మాదిరిగా ఇస్తున్నాడు. బైబిలే దేవుని మాటలే చెప్తుంది వాళ్ళు మాదిరి. యేసుక్రీస్తు వారు కూడా మనకు మాదిరిగానే ఉన్నారంటే ఆయన దగ్గర ఏమున్నది? మన రోగానికి అవసరమైన మందు ఆయన దగ్గర ఉన్నదన్నప్పుడు ప్రవక్తలను కూడా ఎలా చూపెడుతున్నాడు దేవుడు? మాదిరిగానే చూపెడుతున్నాడు అన్నప్పుడు మనకు కావలసిన ఔషధం ఎవరి దగ్గర ఉంది? వారి జీవితాల్లో ఉంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు ఎలా చేసేస్తున్నారంటే మనతో పాటు వాళ్ళను కూడా రోగగ్రస్తులుగా చేసి చూపెట్టేస్తున్నారు ప్రియమైన వాళ్ళ. అలాంటి రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వారిని దేవుడు లేపాడు అని చెబుతున్నారు. ఒకవేళ వాళ్ళనే దేవుడు లేపితే ఈరోజు మనల్ని ఎందుకు లేపడు దేవుడు? వాళ్ళని ఎందుకు మాదిరిగా తీసుకోవాలి మనం? అంటే చూడండి ఎంత భిన్నంగా ఉందో, ఎంత భిన్నముగా వారి ప్రకటన ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఇదిగో వాళ్ళనే కాదు, దేవుడు నన్ను లేపుతాడు, ఇంకా వాళ్ళ జీవితాలు నేను చూడాల్సిన అవసరం ఉంది. నాలాంటి జీవితం అయినప్పుడు వాళ్ళ జీవితాలు నేను మాదిరిగా చేసుకోవడంలో ఉపయోగం ఉంది అని మనం సింపుల్గా చెప్పవచ్చు. చూడండి ఎంత అపార్థానికి తీసుకెళ్తుందో. కానీ దేవుని మీద ఆనుకొని బ్రతికిన ప్రవక్తలు ఆ సిచ్యుయేషన్స్ని కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేశారని చెప్పి ఆ వాళ్ళను మాదిరిగా తీసుకోమన్నాడు ప్రేమన వాళ్ళారా. అక్కడ వాళ్ళు చతికిలబడలేదు. వాళ్ళకి శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కృంగుబాటుకు గురి కాలేదు. వాళ్ళు చక్కగా దానిని హ్యాండిల్ చేశారు అని చెబుతూ దేవుడే వారి జీవితాలను మనకు స్ఫూర్తిదాయకంగా చూపెడుతున్నాడు ప్రేమన వాళ్ళారా. అంటే మందుగా దేవుడే ఇస్తున్నాడు. కానీ ఈరోజు ఎలా అర్థం చేసుకున్నారంటే వాళ్ళ జీవితాలను కూడా ఎలా చూపిస్తున్నారంటే సమాజానికి, ఇదిగో మనం ఎలాంటి రోగగ్రస్తులము వాళ్ళు కూడా అలాంటి రోగగ్రస్తులు అన్నట్టుగా చూపెడుతున్నారు. ఈరోజు ఏలియా సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలియాను కూడా ఎలా చిత్రీకరించారో అని మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఏలియా చేసినదంతయును
అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. వీళ్ళ సందర్భాన్ని మనం ముందుకు వెళ్ళినప్పుడు చదువుకుందాం అండి. అయితే ఏలియా చేసినదంతయు అన్నాడు. ఆ కర్మేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవక్తలను హతమరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, తడిచిపోయి ముద్దైపోయిన ఆ బలిపీఠం మీద బలి వస్తువులను ఆకాశము నుండి అగ్నిని దింపి దహింపి వేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే చాలా గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు. కర్మేలు పర్వతం మీద అగ్ని దిగివచ్చి, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి దహన బలి పశువును దహించి వేసింది. ఎప్పుడు? తడిచి ముద్దైపోయిన పరిస్థితుల్లో కూడా ఆకాశము నుండి అగ్నిని దింపాడు. ఆ తడిచి ముద్దైపోయిన దానిని, ఆ దహన బలిని దహించి వేశాడు. ప్రేమన వల్ల ఇది ఏలియా చేసిన కార్యం. ఆ కార్యం జరిగిన వెంటనే 450 మంది బయలు ప్రవక్తలను చంపించాడు. ప్రేమన హతమార్చాడు. తానే హతమార్చాడు. అంటే గొప్ప కార్యము చేశాడు. ఆ గొప్ప కార్యము చేసిన తర్వాత జరిగిన సంగతులు ఏంటంటే, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు. యెజెబెలు ఎలాంటి క్యారెక్టర్ అన్నది ముందుకెళ్ళిన తర్వాత మనం చదువుకుందాం. ప్రేమ వాళ్ళు, ఆహాబు అంటే తన భార్య అయిన యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అన్న వర్తమానాన్ని ఒక దూత చేత ఏలియా వరకు పంపించింది. ప్రియమైన వాళ్ళ, ఇది నువ్వు ఎవరినైతే ఎలాగైతే ప్రవక్తలను చంపావో అలాగే నిన్ను కూడా చంపిస్తాను, రేపటి దినంలోగా నిన్ను కూడా చంపిస్తానని ఏలియా దగ్గరికి ఒక దూత ద్వారా వర్తమానం యెజెబెలు పంపించిన వెంటనే ఏం జరిగింది చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. చూడండి, ఈ సందర్భాన్ని చదువుతూ ఈరోజు చాలామంది ఏమని అంటున్నారంటే, ఇగో ఆ వార్త వినగానే అంతటి వీరోచితమైన చర్యను చేపట్టిన కర్మేలు పర్వతం మీద అంతటి వీరోచితమైన చర్యను చేపట్టిన ఏలియా యెజెబెలు మాటకి భయపడిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి. చూడండి, ఎక్కడి నుండి ప్రయాణం అయిపోయాడు? ఇజ్రాయేల్ దేశము నుండి యూదా దేశానికి వచ్చేసాడు. యూదా దేశం నుండి ఒక దిన ప్రయాణం అయ్యి అరణ్యంలోనికి ఒక బదిరీ వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. ఎందుకు ఇలాగా అక్కడికి వెళ్ళిపోయాడనంటే, తన మీదకి రాబోతున్న ఆ శ్రమను బట్టి ఆయన భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. దానికి ముందు రోజే, ఈ విషయం జరగక ముందు రోజే ఏలియా ఒక అద్భుతమైన కార్యాన్ని కర్మేలు పర్వతం మీద దేవుడి సహాయం ద్వారా జరిగించాడు. ప్రియమైన వాళ్ళ, అంత వీరోచితమైన సాహసాన్ని అక్కడ జరిగించిన ఆయన ఈరోజు ఎలాగున్నాడు? ఈ మాటను బట్టి చదువుతూ ఏమనంటున్నారంటే, ఇదిగో భయపడిపోయి పారిపోయాడు ఏలియా. అలా భయపడి పారిపడి తన మీదకు వచ్చిన శ్రమను బట్టి కృంగుదలకు గురయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, డిప్రెషన్కు లోనైపోయి ఏమంటున్నాడు? యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇదిగో నా పితరుల కంటే నేను గొప్పనేం కాదు. ఇదిగో ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. అంటే డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఈ రకమైన ప్రార్థన ఏలియా చేశాడు. అంటే శ్రమ తన మీదకి రాగానే తాను కూడా బలహీనుడైపోయాడు, కృంగిపోయిన తర్వాత ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని ఈరోజు చాలామంది బోధించడం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ, ముందు రోజు ధైర్య సాహసాలను కనపరిచాడు. ఆ మరుసటి రోజు ఆ యెజెబెలు మాటకి నిజంగా భయపడే పారిపోయాడు అంటారా?
ఈరోజు ఎలా చిత్రీకరిస్తున్నారంటే, ఈరోజు మనం ఎలా అయితే శ్రమలు రాగానే కృంగుదలకు గురైపోతామో, డిప్రెషన్‌కు లోనైపోతామో, డిప్రెషన్‌కి లోనైపోతాము. ఈరోజు ఏలియాని కూడా ఎలా చూపెడుతున్నారంటే, ఇదిగో మనలాంటి వాడే అని చూపెడుతూ, తన మీదకు శ్రమలు రాగానే తాను కూడా ఏమైపోయాడు, మనలాగే కృంగిపోయాడు అన్న విషయాన్ని చూపెడుతున్నారు ప్రియమైన వాళ్ళారా. మరి యాకోబు పత్రికలో ఏముందండి? యాకోబు పత్రికలో ఏముంది? దేవుని నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి అన్నప్పుడు, ఈరోజు ఈ ప్రవక్త జీవితాన్ని ఈ రకంగా మనం ప్రజెంట్ చేస్తే, ఇదిగో పారిపోయాడు, భయపడి పారిపోయాడు, చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇదిగో నా ప్రాణాన్ని తీసేసుకొని నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు అని డిప్రెషన్కు లోనైపోయిన మాటలు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అంటే మనలాగే ఉన్నాడు కదండి, మనలాగే కనబడుతున్నాడు కదా ఏలియా. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఈ ఏలియాని ఆ దృష్టిలోనే మనం చూస్తున్నాం ఇప్పుడు. మరి ఇలాంటి ఆయన మనకు మాదిరి ఎలాగవుతాడో ఆలోచించండి. అంటే ఇది ఏదైతే యాకోబు పత్రికలో చెప్పబడిందో దానితో పూర్తిగా ఇది విభేదిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఈయన కూడా మనలాగే శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయి డిప్రెషన్లో గురైపోయి, ఇక నేను చచ్చిపోతాను, దీన్ని తట్టుకోలేను, లేకపోతే దేవుణ్ణి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఈరోజు ఏలియా కూడా అలాగే మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఇద్దరికి మధ్యన పెద్ద వ్యత్యాసం ఏమి లేదన్నప్పుడు ఈయన మనకి మందు ఎలాగవుతాడో ఆలోచించండి. మన రోగానికి మందు ఎలాగేస్తాడు ఈయన? అలాంటప్పుడు ఈయన జీవితం మాదిరే కాదు మనకి. కానీ బైబిల్ ఒక మాట ఇంకొక మాటతో వ్యతిరేకించదు అని అన్నప్పుడు, యాకోబు పత్రిక క్లియర్గా మనకు చెప్పింది ఏమనంటే, ప్రవక్తల జీవితాలకు మీకు మాదిరి అని చెప్పినప్పుడు, మనం ఇక్కడ ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నాం ప్రేమ వల్ల. ఇది భయపడి పారిపోయాడా, లేకపోతే ఏ రకంగా ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ముందుకు వెళ్ళినప్పటికీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చాలామంది మాట్లాడుతూ, డిప్రెషన్కు లోనైపోయి, ఇదిగో నన్ను చంపే, ఇక నేను భూమి మీద ఉండాల్సిన అవసరత లేదు అంటే, తన మీదకి శ్రమ రాగానే వెంటనే ఏమనంటున్నారు, డిప్రెషన్కి లోనైపోయి, నన్ను చంపే దేవా, నన్ను తీసుకెళ్ళిపో, ఇక నా పనికి ఏమీ లేదు అన్న మాటలను ఈరోజు డిప్రెషన్లో మాట్లాడుతున్నాడు. ఏలియా చేసిన ఈ ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని కూడా ఇవ్వలేదు అని చెబుతున్నారు ప్రేమ వాళ్ళు. అందుకే తర్వాత సందర్భాల్లో చూడగలిగితే దేవుడు చూడండి ఏం చేశాడు. 13వ వచనం నుండి, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకే చూచుచున్నారని చెప్పాను. తర్వాత అప్పుడు యెహోవా అతన్ని సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దావీనులో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వేరు మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త ఎండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజాలి యొక్క ఖడ్గము తప్పించుకున్న వారిని యెహూ హతము చేయను. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయను. ఆయనను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకియు వానితో నోటితో ముద్దు పెట్టుకొనకియు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు అని దేవుడు ఏలియాతో సెలవిస్తున్న మాట ప్రియమైన వర్లరా. అంటే తన మీదకి శ్రమ రాగానే ఆయన కృంగిపోయాడు, బలహీనుడైపోయాడు. అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు తనను బలపరుస్తున్నాడు అని చెబుతూ చివరికి వచ్చినప్పటికీ ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఆయన చేసిన ప్రార్థనకు సమాధానం అయితే దొరకలేదు, కానీ దేవుడు ఏం చేశాడు అనంటే, ఇలా భయపడిన వాడికి, ఏలి ఏంటండి భయపడ్డాడు, ఇలాంటి భయపడిన వాడిని
తప్పించి ఎవరిని ఆయన ప్లేస్లో పెట్టించాడు అని చెబుతూ ఏమనంటున్నారు? ఇదిగో నీకు మారుగా ప్రవక్త ఎండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము అని చెబుతూగా ప్రవక్త స్థానము నుండి తొలగించాడు అని మాటలు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా భయపడ్డాడంటారా? నిజంగా బలహీనపడ్డాడంటారా? నిజంగా ఏలియా చేసిన ప్రార్థనకు సమాధానం దేవుడు ఇవ్వలేదంటారా? నిజంగానే ఆ ప్రవక్త తన స్థానాన్ని ఎలీషాతో భర్తీ చేశాడంటారా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ నిజంగా ఏలియాని దేవుడు ఈ మాటతో ఈ ప్రయత్నంతో విసర్జించాడు అనుకుంటే గనక మరలా దేవుడు ఏలియాని గురించిన ప్రస్తావన ఇక ముందుకి తాడు ప్రియమైన వాళ్ళారా. ఏం తెచ్చాడు వింటారా? ఇదిగో నేను రాబో దినములలో దేవుడు నియమించిన మహాభయంకరమైన దినము రాక మునుపు నేను ఏలియాను పంపుదును అన్న మాటని మలాకీ గ్రంథంలో మాట్లాడాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తనగు ఏలియాను మీ వద్దకు పంపుదును. ఏంటి, ఆల్రెడీ ఏలియా శకం ముగిసిన తర్వాత ఆయన భయపడిపోయాడు, ఆయన డిప్రెషన్కు గురయ్యాడు, ఆయన చనిపోతానని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అలా ఏలియా ప్రార్థన చేయబట్టి దేవుడు ఆయనను భర్తీ చేశాడు, ఎలీషాతో భర్తీ చేశాడు. ఇంకా ఆయనను ఆ పాత్ర నుండి తప్పించాడు అని అనుకుంటే గనక, ఆయన శకం ముగిసింది అనుకుంటే గనక మళ్ళా ఏలియాను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు ప్రియమైన వాళ్ళారా. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నేను నియమించిన మహాభయంకరమైన దినము రాక మునుపు నేను ఏలియాను పంపుదును అన్న మాట మాట్లాడుతున్నాడు. బాప్తిస్మ యోహాను గారి పుట్టుకను మనం చూడగలిగితే వాళ్ళ నాన్నగారితో దేవదూత మాట్లాడుతూ ఇదిగో ఏలియా ఆత్మయు శక్తియు గలవాడై, మళ్ళా దేవుడు ఏలియా గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చివరి గ్రంథంలో కూడా ఏలియా గారిని అక్కడ మనం చూడగలుగుతున్నాం. బాప్తిస్మ యోహాను పుట్టుక విషయంలో చూడగలిగితే ఆయన ఎలాగుంటాడంట, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదని చెబుతున్నాడు? ఏలియా వంటి రోషము గలవాడు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే అని బాప్తిస్మ యోహాను గారిని గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏలియాను గురించిన ఆ ప్రస్తావన ఎందుకు దేవుడు ప్రస్తావించాడు? ఇప్పుడు ఏలియా ఇక్కడ ఈ 19వ అధ్యాయాన్ని బట్టి చేతకానివాడిగా మిగిలిపోయినప్పుడు ప్రియమైన వారలారా మళ్ళా ఏలియాను గురించిన ప్రస్తావన ఇంకెక్కడ రాకూడదు. అలాంటిది ఏలియా గారిని గురించిన ప్రస్తావన మలాకీ గ్రంథంలో చోటు చేసుకుంది, లోకాసు వార్తలో చోటు చేసుకుంది. యేసుక్రీస్తు వారు కూడా తన నోటి మాట ద్వారా రాబో ఏలియా ఇతడే అని బాప్తిస్మ యోహాను గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఒకవేళ ఏలియా నిజంగా చేతకాని వాడు దేవుడు తన ప్రవక్తగా తప్పించాడు అనుకుంటే ఎలీషా ఏలియా గారిని నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు వచ్చినట్లుగా నువ్వు అనుగ్రహించు అన్న మాట మాట్లాడకూడదు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఏలియా భయపడ్డాడు, శ్రమలు వచ్చినప్పుడు భయపడి కృంగుబాటుకు గురయ్యాడు. అలాంటి చావలేని ఆ ప్రవక్త దగ్గర ఇంకేం ఆత్మ ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. అలాంటి వాడి దగ్గర ఎలీషా 2 పాళ్ళ ఆత్మను అడుగుతున్నాడంటే ఏమని అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ? ఏలియా నిజంగా చతికిలపడ్డా మిగిలిన వారు అంటున్నట్టు? నిజంగా బలహీనపడ్డా? అంత డిప్రెషన్కు గురై చావునకు వెళ్ళిపోవాలని సిద్ధపడ్డా? ఒకవేళ అదే రైట్ అయితే గనక ఎలీషా ఆయనను వెంబడించేవాడు కాదు, తన ఆత్మలో 2 పాళ్ళు అడిగేవాడు కాదు. రెండోది, ఏలియాని దేవుడు ఒకవేళ తిరస్కరించుంటే ఆయనను అగ్ని రథాల చేత పరలోకానికి కొనుపోయి ఉండేవాడు కాదు ప్రియమైన వాళ్ళ. ఈ సంఘటన తర్వాత చూస్తుంటే అన్నీ ఏలియా విషయంలోనే పాజిటివ్గానే కనబడుతున్నాయి, ఏలియా గారి విషయంలోనే పాజిటివ్గానే కనబడుతున్నాయి. ఈ సందర్భం జరిగిన తర్వాత అంటే అన్నీ పాజిటివ్గానే కనబడుతున్నాయి. యాకోబు పత్రిక నూతన నిబంధనకు వచ్చినప్పటికీ చూడగలిగితే ఏలియాగా ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోమన్నారు. అలా మాదిరిగా పెట్టుకోమన్న తర్వాత ఏ ప్రవక్తను చూపెడుతున్నారో యాకోబు గారు చూడగలిగితే అదే అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏముందో. 17వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు
అతడు ఆసక్తితో ప్రార్థన చేశాను. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆసక్తితో ప్రార్థింపగా ఉందండి. అంటే ఏలియా ప్రార్థనా పరుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రార్థనా పరుడు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా 16వ వచనాన్ని చూడగలిగితే అంత ఆసక్తితో చేసిన ప్రార్థన దేవుడు విని దానికి సమాధానాన్ని ఇచ్చాడు అని అంటే ఆ ప్రార్థన ఎవరు చేస్తే అలా ఉంటుంది అని చెబుతున్నాడు. చూడండి 16వ వచనం, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏంటి, ఎంత మనపూర్వకముగా నీతిమంతుడైన ఏలియా విజ్ఞాపన చేయకపోతే ఈ వర్షం 3.5 సంవత్సరాలు పడకుండా ఆగిపోద్ది. ఆలోచించండి. మరలా ఎంత మనపూర్వకముగా ఈ బలముగా విజ్ఞాపన చేయకపోతే మరలా వర్షం కురుస్తుందో ఆలోచించండి. నీతిమంతుడైన ఏలియా బలముగా ప్రార్థన చేసినప్పుడు విధవరాలి కుమారుడు బ్రతికడి. ప్రియమైన వారలారా, అంటే ఆయన ప్రార్థనాపరుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ ప్రార్థన చేయగా ప్రతిదీ దేవుని వలన సమాధానాన్ని పొందినవాడుగానే మనకు అర్థమవుతున్నాడు. అటువంటి ఏలియానే ఎవరు గుర్తు చేసుకోమన్నారు? అదే యాకోబు పత్రికలో మనకు శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా ఆ ప్రవక్తల జీవితాలను పెట్టుకోమని చెబుతూ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు? ఏలియాని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఏలియా ఎవరన్నారు? నీతిమంతుడు గనుకనే ఆయన ప్రతి ప్రార్థన బలము గలదై ప్రతి కార్యాన్ని నెరవేర్చిందన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాంటిది నీతిమంతుడు చతికిలు పడతాడా? ఆలోచించండి. నీతిమంతుడు చతికిలు పడతాడా? చతికిల పడితే గనక దేవుడు మళ్ళా ఆయన శకం ముగిసిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. కానీ మాటిమాటికి ఏలియా గారే ప్రస్తావిస్తున్నట్టుగా తన వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రెండోది, యేసుక్రీస్తు నిర్గమమప్పుడు కూడా చూడగలిగితే ఎవరెవరు ప్రత్యక్షమయ్యారండి? మోషే, ఏలియాలు ప్రత్యక్షమయ్యారు. ఏలియా చతికిలబడ్డాడు, బలహీనతకు గురేడు, కృంగుబాటుకు గురేడు. అందుకే నన్ను చంపే అని అన్నాడు, నన్ను తీసే అని అన్నాడు. తీసేసి దేవుడు ఆయన ప్లేస్లో ఎలీషాని పెట్టుకున్నాడు. అక్కడి నుండి ఆయన పాత్ర క్లోజ్ అయిపోయింది అని అనుకుంటే గనక దేవుడు మళ్ళీ ఆయన గుర్తు చేసుకోకూడదే? యేసుక్రీస్తు వారి నిర్గమంలో ఆయన తీసుకురావాల్సిన అవసరతే ఉంది. రూపాంతరపు కొండ మీద మోషేతో పాటు ఏలియా ఎలా రావడం జరిగిందో ఆలోచించండి. కనుక నీతిమంతుడు చతికిలు పడతాడా? చూడగలిగితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. అంటే శ్రమ వారి మీదకి వచ్చిన వాళ్ళు ఎలాగుంటారండి? ధైర్యంగా ఉంటారు. ఏ ప్రవక్త జీవితాన్ని చూడండి, దేవుడు నిలబెట్టిన ఏ ప్రవక్త కూడా ఎవరికి భయపడిన దాఖలాలు లేవు. ఏ రాజుకి భయపడిన దాఖలాలు లేవు. ప్రేమిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగానే ఎదుర్కొన్నారు. ప్రవక్తగా దేవుడు నించోబెట్టిన ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగానే దేవుని పక్షాన ఎదుర్కొన్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ ఏలియా ఆత్మను ఏదైతే కోరుకున్నాడో ఆ ఎలీషా కూడా తనని చంపడానికంటూ రాజు సైన్యాన్ని పంపించినప్పుడు ఆయన భయపడ్డా? తన సేవకుడు భయపడ్డాడేమో కానీ ఎలీషా భయపడలేదు. ఎలీషా ధైర్యముగానే ఉన్నాడు. ఇదిగో నువ్వు ఈ ఛానల్లో చూస్తున్నామో, వారి వెనకాతలు ఎవరున్నారో చూడు ఒకసారి అని ఎలీషా తన సేవకుడికి ధైర్యాన్ని చెప్పాడు. భయపడలేదు. ఏ ప్రవక్త చూడగలిగితే భయపడని వాడుగానే ఉన్నాడు. ప్రియమైన వారలారా, అదే అంటున్నాడు, నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. దేనికి జడు? సింహం దేనికని జడుస్తుందా? జడదు. ప్రియమైన వాళ్ళ కనుక ప్రవక్తలు ఏ ఒక్కరు తమ మీదకి ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు భయపడని స్థితిలో ఉన్నారన్నప్పుడు మరి ఇక్కడ ఏలియా భయపడ్డాడు అన్న ఆలోచనకి ఎందుకు వచ్చేసారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు ఏలియా భయపడ్డాడు, అందుకే ఆయన్ని పోస్టులోని తీసాడు, ఎలీషాని ఆయనకు మారుగా ప్రవక్తగా పెట్టాడు అని
ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాటలు, కానీ దేవుడు తర్వాత చూడగలిగితే ఆయన ఉన్నతమైన స్థానంలోనే ఉంచినట్లుగా కనబడుతుంది. నన్ను చంపే అని డిప్రెషన్లో మాట్లాడాడు అన్న మాట మాట్లాడుతున్నారు, కానీ అదే నన్ను చంపే అన్న మాటను దేవుడు ఎలా తీసుకున్నాడో తెలుసా? సీరియస్గా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎలా తీసుకెళ్తాడు ఆయన? సాధారణమైన చావు ఆయనకు రాలేదు. ఎలా తీసుకెళ్ళిపోయాడండి? భూమి మీద చనిపోయాడు అన్న మాట రానియకుండా దేవుడు అగ్ని రథాలతో ఆయన్ని భూమి మీద ప్రాణాలతోనే కొనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఆలోచించండి. ఒకవేళ ఇది డిప్రెషన్లో చేసిన ప్రార్థన అయితే కనుక దానికి ఏ రకంగానూ సమాధానం రాకూడదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులను చూడగలిగితే ఎంతో గంభీరంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో తప్పు చేసాం ప్రియమైన వారలారా. మరి ఇదంతా సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట ఏలియా ప్రస్థానాన్ని మనం ప్రారంభం నుండి మనం చూడగలిగితే అసలు ఏలియా ఎలా పిక్చర్లోనికి వచ్చారు, ఏలియా ప్రవక్త ఎలాగ పిక్చర్లోనికి వచ్చారు అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా. చూడండి 16వ అధ్యాయం, మొదటి రాజులు 16వ అధ్యాయం మొదటి రాజులు 16వ అధ్యాయము 29వ వచనం నుండి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఆహాబ్ అనే రాజు తర్వాత ఇజ్రాయేల్ మీద రాజుగా నించున్నాడు. ఆ రాజు 22 సంవత్సరములు ఇజ్రాయేల్ వారిని ఏలాడు అని చెప్తున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో చూడగలిగితే ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతకంటే ఇజ్రాయేలుని సపరేట్ అయిపోయిన తర్వాత ఇజ్రాయేలులో యూదులు వేరేగా బెన్యామీనులు వేరేగా, అంటే మీన్స్ 2 గోత్రాలు వేరుగా 10 గోత్రాలు వేరుగా విడిపోయి 2 రాజ్యాలుగా ఏర్పడిన దగ్గర నుండి మనం చూడగలిగితే వాళ్ళ పితరులను మించినంతగా, అంటే ఇజ్రాయేలు రాజ్యం ఏర్పడిన దగ్గర నుండి చూడగలిగితే ఆ పితరులను మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. అంటే ఇజ్రాయేలు రాజ్య స్థాపన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఆ ఇజ్రాయేలు రాజ్యాన్ని పాలిస్తున్న ఆ రాజులను చూడగలిగితే వాళ్ళకంట చెడ్డవాడిగా తన క్రియలను కనపరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇదిగో ఆ ఇజ్రాయేలు ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరొబోము జరిగించిన పాపక్రియలను ఏంటి, ఇది ఇజ్రాయేలు రాజ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రాజు నెబాతు కుమారుడైన యెరొబోము ఏంటి, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏంటి ఇజ్రాయేల్ రాజ్యం ఏర్పడిన తర్వాత ఈరోజు ఆహాబు కాలానికి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవరిని దేవుడు మర్చిపోలేకుండా ఉన్నాడు ఆలోచించండి. మొట్టమొదటి రాజు అయిన నెబాతు కుమారుడైన యెరొబోము చేసిన క్రియలే దేవుడు మర్చిపోలేకుండా దానినే మాటి మాటికి గుర్తు చేస్తున్నాడు. అలాంటి వారి దాంట్లో కుమారుడుగా పుట్టిన ఈ ఆహాబు వారిని మించినంతగా క్రియలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే నెబాతును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నెబాతు కుమారుడైన యెరొబోమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అండి. ఇప్పటికే దేవుడు ఆ యెరొబోము చేసిన క్రియలను మర్చిపోలేక గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్య భాగంలో నెబాతు కాదండి, మొత్తం ఇజ్రాయెల్ చరిత్రనంతా చూడగలిగితే యెరొబోమును దేవుడు మర్చిపోనట్లుగా మనకు కనబడుతుంది. ప్రతి ప్రస్తావనలో కూడా ఈ రాజు పేరు మనకి ప్రస్తావిస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే దేవుడు ఎంతగా ఆయనను బట్టి దుఃఖించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరలా ఆహాబు విషయంలోనికి వచ్చినప్పటికి కూడా మళ్ళీ నెబాతునే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇజ్రాయెల్ అందరినీ ఎలా దారి మళ్లించాడు నెబాతు. 2 దూడలను, బంగారు దూడలను ఏర్పాటు చేసి దేశానికి ఆ మూల దేశానికి ఈ మూల ఏర్పాటు చేసి దేవుని దగ్గరికి యెరూషలేముకు వెళ్లకుండా వారిని అడ్డగించి, ఇదిగో మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని ఎద్దులను దూడలను
మొక్కేటట్లుగా ఇజ్రాయేల్ అందరినీ మలచివేశాడు ప్రియమైన వాళ్ళారా. అది ఘోరమైన చర్య కదా. ఆ చర్యను దేవుడు మర్చిపోలేకపోతున్నాడు, అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా ఆయననే మర్చిపోలేకుండా ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఆహాబ్ ఏం చేస్తాడంటే వాళ్ళకి మించినంతగా, అంటే యెరోబాముకు మించినంతగా ఏం చేస్తున్నాడు ఇక్కడ, జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అని అతడు అనుకొని అతడు సీదోనీయులకు రాజైన అద్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. ఇప్పుడు సీదోను సంబంధమైన రాజు కుమార్తెను ఆయన యెజబేలును వివాహం చేసుకోవడమే కాకుండా ఏం తెచ్చుకున్నాడండి, ఆమెతో పాటు ఏమి తెచ్చుకున్నాడు, ఆ సీదోనీయులు కొలిచే బయలు దేవతని ఆమెతో పాటు తెచ్చుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎవరు? ఆహాబు. ఏదో దూడలను నించోబెట్టాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి యెరోబాము ఏదో ఇజ్రాయేలును మళ్ళించాడు. ఓకే, అది దేవుడు కొద్దో గొప్ప కనికరించాడేమో కానీ, అలా చేస్తున్న ఇజ్రాయేల్ని కనికరించాడేమో కానీ, దానికి మించినంతగా ఆహాబు ఏం చేశాడంటే సీదోనీయుల దేశ సంబంధమైన దేవతను తన భార్యతో పాటు తెచ్చుకొని ఏం చేశాడండి, దాన్ని పూజించుచుండెను, వానికి మ్రొక్కుచుండెను. తర్వాత చూడండి, షోమ్రోనులో ఏం చేశాడు, భార్యను తేవడమే కాదు, భార్యతో పాటు బయలుదేవతను తేవడమే కాదు, ఆ బయలుదేవతకు తానుంటున్న రాజ్యంలో, తానుంటున్న పట్టణంలో ఏం చేశాడండి, బయలునకు కట్టించిన మందిరమందు బలిపీఠమును కట్టించను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. దేవతా స్తంభం అనగానే ఫుట్ నోట్లో చూడండి కిందన ఏముందో, అషేరాదేవి. ఏం తెచ్చుకున్నాడండి, ఏం తెచ్చుకున్నాడు, బయలుతో పాటు ఇంకేం తెచ్చుకున్నాడు, అషేరాదేవిని తెచ్చుకున్నాడు. అషేరాదేవి దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అంటే ఆల్రెడీ యెరోబాము చేసిన కార్యాన్ని బట్టే దేవుని కోపం రగిలిపోయింది. దేవుని కోపము ఆ రోజు రగిలిపోయింది ప్రియమైన వారలారా. అలాంటిది వాళ్లకు మించినది ఎవరు చేస్తున్నాడంటే ఆహాబు చేస్తున్నాడు. ఏంటి, ఆ దూడలను ఉంచుకోవడంతో పాటు ఏం చేశాడు అని చూడగలిగితే, తాను పెళ్లి చేసుకున్న భార్య అన్యురాలను చేసుకున్నాడు. అన్యురాలను చేసుకోవడమే కాకుండా వాళ్ళు కొలిచే దేవతను ఇజ్రాయెల్లో గుడి కట్టి అందులో ప్రతిష్ఠించినట్లుగా, దానితో పాటు దేవతా స్తంభం ఒకటి అషేరా దేవతకి నిలిపినట్లుగా, బలిపీఠాలు కట్టినట్లుగా, వాళ్ళ కొరకు ప్రవక్తలను నియమించినట్లుగా, దేవతను తెచ్చుకుంటూ ఎవరిని కూడా తెచ్చుకున్నాడు, బయలు ప్రవక్తలను కూడా తెచ్చుకుంది ప్రియమైన వారలారా. బయలు ప్రవక్తలను కూడా తెచ్చుకుంది. ఈ రకముగా ఆహాబు ఏం చేశాడు, దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఏ రకంగా కోపం పుట్టించాడండి, ఈ చర్యతో ఆహాబు చేసిన ఈ చర్యను బట్టి దేవుడు కోపపడ్డా, లేకపోతే ఇంకొక కారణం ఏమైనా ఉందా అని ముందుకు వెళ్ళి మనం చరిత్రను చూడగలిగితే దేవుణ్ణి అయిన యెహోవాకు కోపం పుట్టించాడు. ఎలా కోపం పుట్టించాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమే బయషాను గురించి ఇలాగ సెలవిచ్చాను, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారం. మళ్ళీ చూడండి, యెరోబామును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. నీవు ప్రవర్తించుచు ఇజ్రాయేలు వరకు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత
నాకు కోపము పుట్టించి ఉన్నవు. ఇది వాళ్ళు మాత్రమే అనుసరిస్తూ వస్తున్నది కాదు ప్రియమైన. ఆహాబు తెచ్చుకున్నాడు, గుడి కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు. ఆ బలిపీఠముల దగ్గర పరిచర్య చేయడానికి, యాజకత్వం చేయడానికి కొంతమంది నించోబెట్టాడు. అలాగే ఆ దేవి పేరున బయలు ప్రవక్తలను కూడా నించోబెట్టాడు. ఇదంతా తాను చేస్తున్నది. అదే దేవుని కోపం ఎప్పుడు వచ్చిందని మనం చూడగలిగితే, ఆహాబు తాను ఒక్కడు దీనిని ఫాలో అయితే బాగానే ఉన్నాడు, కానీ ఎవరిని చెడగొడుతున్నాడు? తిని చేస్తున్న పాపకార్యాలతో అక్కడితో ఆగకుండా ఇజ్రాయేలు వారందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటట్లుగా తన కార్యాలను జరిగించినప్పుడు యెహోవా కోపపడ్డాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. అదే 16వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ చూడగలిగితే ఇంకో మాట చూడగలిగితే 12వ వచనం చూడండి ఏముందో. 16వ అధ్యాయం 12వ వచనం. బయషాయును అతని కుమారుడు ఎలాయును తామే పాపము చేసి, తాము పాపం చేయడం మాత్రమే కాకుండా ఇజ్రాయేలీలు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకుని దేవతల చేత ఇజ్రాయేల్ దేవుడు యెహోవాకు కోపము పుట్టించిరి. వాళ్ళు చెడిపోవడమే కాదు, ఎవరిని చెడగొట్టేస్తున్నారు? ఇజ్రాయేలీలను కూడా దేవునికి వ్యతిరేకంగా తిప్పేస్తున్నారు ప్రియమైన వాళ్ళు. అందుకే దేవుడు కోపం రగులుకుంది. ఇప్పుడు ఆహాబు విషయంలో కూడా ఏమైంది? దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన. ఏ రకంగా కోపం పుట్టించాడంటే, ఆయన ఒక్కడే తెచ్చుకొని అనుసరించడం కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ అనుసరించమని బలవంతము చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ రకముగా యెహోవాకు కోపము పుట్టించాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు తిరిగేరా లేదా అన్న విషయాన్ని మనం చూడగలిగితే, ఇజ్రాయేల్ ప్రజలు ఆహాబు చెప్పినట్లుగా యెహోవాను విడిచి తిరిగిపోయారు అన్న విషయం మనకి కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. కిందకి చదివితే 33 కిందకి చదివితే 34 వచనం. అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరుకో పట్టణమును కట్టించనండి. పైనంతా ఒకటి చెప్తున్నాడు. పైనంతా ఆహాబు ఎలాంటి వాడు, ఆయన చేసిన చర్యలేంటి, ఆ చర్యల ద్వారా యెహోవాకు ఎలాగో కోపం పుట్టించాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. కానీ అసందర్భంగా, అప్రస్తుతంగా ఈ కింద చెప్పబడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. చూడండి, అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరుకో పట్టణమును కట్టించను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులను ఎత్తగా సెగూబు అను తన కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించును. అంటే పైన ఆహాబు కోసం మాట్లాడుతున్నాడు. పైన ఆహాబు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు, ఎలాగ దేవునికి కోపం తెప్పించాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. అప్రస్తుతంగా ఏది మాట్లాడుతున్నాడు అని మనం చూడగలిగితే ఎరుకో పట్టణ సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఎరుకో పట్టణాన్ని ఎవరో కట్టుకుంటున్నారు, దాని గోడలు నిలబెడుతున్నారు, దాని గౌలు నిలబెడుతున్నారు. ఆ గోడలు నిలబెట్టినప్పుడు ఒకటి చనిపోయాడు, గౌలు నిలబెట్టినప్పుడు ఒకటి చనిపోయాడు. ఇదంతా దేన్ని బట్టి జరిగిందంటే యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగను అని అంటున్నాడు. అంటే పైదానికి కిందానికి ఏం లింక్ ఏమనుందా? పైన సందర్భానికి చెప్పబడుతున్న ఈ 34 నుండి కింద సందర్భానికి ఏమైనా లింక్ ఉందా? లింక్ లేనట్టుగా మనకు కనబడుతుంది. కానీ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాటకి కనెక్షన్ ఉంది ప్రేమను వల్ల. ఆహాబుకి ఎరుకోకి లింక్ ఏంటి? ఎరుకో కట్టబడడానికి ఆహాబుకి లింక్ ఏంటి? ఎరుకో ఇజ్రాయెల్లో ఉన్న ప్రాంతమే. ఎరుకో పట్టణం అనేది ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న ప్రాంతమే. అయితే ఆహాబుకి ఎరుకో పట్టణానికి లింక్ ఏంటి? పైన ఆహాబు చర్యలన్నింటినీ చెప్తున్నాడు. ఘోరంగా ప్రవర్తించాడు, ప్రతిదనలు మించినట్లుగా ఆయన ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించాడు అన్న విషయం అర్థమవుతుంది. కిందన ఎరుకో పట్టణ సందర్భం మాట్లాడుతున్నారు. ఈ రెండింటికి కనెక్షన్ ఏంటని మనం చూడగలిగితే, ఏదైతే యెహోవాకు కోపం పుట్టించాడు అన్న మాట మాట్లాడాడో ఆ యెహోవాకు కోపం ఎలాగొచ్చింది? ఈయన ఏం చేస్తున్నాడు? తాను వాటిని బయలుదేవతలను కానీ ఆశేరా దేవతను కానీ ఈయన పూజించి బలులు అర్పించడమే కాకుండా ఎవరి చేత అర్పింపజేస్తున్నాడు? ఇజ్రాయేలీల చేత కూడా బలవంతంగా వాటిని అర్పింపజేస్తున్నాడు, వాళ్ళకి పూజించేటట్లుగా చేస్తున్నాడు. ఎంతగా అది బలవంత పెట్టాడు అని చూడగలిగితే, దేవుని నిబంధనను ఇజ్రాయేలీలు మరిచిపోయినంతగా
ఆ దేవుని వైపుకు ఇజ్రాయేల్ ప్రజలందరినీ తిప్పేశాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే ఎప్పుడూ జరగనిది, యెరికో పట్టణములో ఏ రోజు జరగనిది ఈరోజు ఎందుకు జరుగుతుంది? యెహోవా నిబంధనను బట్టి ఈరోజు వరకు యెరికో పట్టణంలో గోడలు కానీ గౌనులు కానీ నించోబడలేదు. కానీ ఆహాబు దినాలు వచ్చినప్పటికీ ఎందుకు యెరికో గోడలు కట్టబడుతున్నాయి, ఎందుకు యెరికో గౌనులు నించోబెడుతున్నాడు అని మనం చూడగలిగితే ప్రజలు ఏమయ్యారు? యెహోవా నిబంధనను మరిచిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఆ నిబంధన ఎప్పుడు చేసుకున్నారు చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏమనందో. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించబోనుకొనునో వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు అగును. వాడు దానికి పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. ఇది ఎప్పుడు జరిగిన నిబంధన అండి? యెహోవాను బట్టి యెహోషువ కాలములో యెరికోను గూర్చి ఇజ్రాయేల్ ప్రజలు చేసుకున్న నిబంధన. ఈ నిబంధనలో ఏది కట్టకూడదుంది? ఏదైతే యెరికో ప్రాకారాన్ని 7 దినములు ప్రదక్షిణం ద్వారా వీళ్ళు పడగొట్టారో మళ్ళా ఆ పట్టణము తిరిగి కట్టనీయబడకూడదు, ఆ ప్రాకారం తిరిగి కట్టబడకూడదు, దానికి గౌనులు అంటే గేట్లు వేయబడకూడదు అని యెహోవా ఆ రోజే ఇజ్రాయెల్తో నిబంధన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇగో గోడలు కట్టేవాడు ప్రథమ పుత్రుడు పోతాడు, గేట్లు నించోబెడితే కనిష్ట పుత్రుడు చచ్చిపోతాడని ఆ రోజు నిబంధన ఉంది. ఆ నిబంధన చూడండి మీరినట్లుగా ఎవరి కాలంలో మీరినట్లుగా కనబడుతుంది? ఆహాబు కాలంలోనే మీరినట్లుగా ఎందుకు కనబడుతుంది అంటే అప్పటి వరకు ఇది జరగగా ఆహాబు కాలంలోనే ఎందుకు జరిగింది అని చూడగలిగితే ఎంతగా ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుళ్ళు కానీ అన్య దేవతల వైపుకు తిరిగిపోయారన్న సందర్భం మనకు అర్థమవుతుంది. తిరిగారు కనుకనే యెహోవా నిబంధన మర్చిపోయారు. యెహోవా నిబంధన మర్చిపోయారు కనుకనే ఇప్పుడు ఏం కడుతున్నారు? యెరికో పట్టణ ప్రాకారాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నారు, గేట్లు నిలబడడానికి సిద్ధపడుతున్నారు. అయితే యెహోవా చెప్పినట్లుగానే గోడ నించోబెట్టగానే ప్రథమ పుత్రుడు చనిపోయాడు, గేట్లు నించోబెట్టగానే కనిష్ట పుత్రుడు చనిపోయాడు. అంటే నిబంధనను మీరారు. ఎందుకు నిబంధన మీరారు అంటే యెహోవాను మర్చిపోయినంతగా, యెహోవాను విసర్జించినంతగా వారు ఇటుపక్క తిరిగిపోయారు. బయలు, ఆషేరు దేవి దేవుళ్ళు కానీ ఆ దేవతల పక్కకు వాళ్ళు తిరిగిపోయి యెహోవాను పూర్తిగా విసర్జించారు అనడానికి నిదర్శనమే ఈ యెరికో పట్టణ సందర్భం. ప్రేమైన వాళ్ళారా, కనెక్షన్ ఉండదు, కనెక్షన్ ఉన్నట్టుగా మనకు కనబడదు, కానీ కనెక్షన్ ఈ రకంగా కలుపుకోవాలి. ప్రియమైన వాళ్ళ నిజంగా నిబంధనని మీరారు, ఇజ్రాయేల్ అందరూ కూడా చెడిపోయారు, అందుకే యెహోవాకు కోపం పుట్టింది అనడానికి ఈ సందర్భమే నిదర్శనం. అంటే అంతగా ఏం చెడిపోయింది? ఆహాబు చెడిపోవడమే కాకుండా ఇజ్రాయేలు రాజ్యాన్ని పూర్తిగా చెడగొట్టాడు, దేవునికి కాకుండా ఇజ్రాయేల్ ప్రజల్ని చేసాడు అన్న విషయం ఈ సందర్భంతోనే అర్థమవుతుంది. ఈ సందర్భాలకు చెలించిపోయిన ఏలియా అప్పుడు బయటకు వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భాలను చూస్తున్న ఏలియా తట్టుకోలేక రాజ్యం ఎంతలా చెడిపోతుంది, యెహోవాకు విరోధంగా మారిపోతుంది గనక వీళ్ళల్లో మార్పును తీసుకురావాలి అన్న ఆలోచనతో ఏలియా అప్పుడు తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి 18వ అధ్యాయం. ఇది జరిగిన వెంటనే ఉందో, అంతట గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి అని ఉందండి. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్నాడు ఏలియా. పరిస్థితులు చాలా మారిపోయి చెయ్యి దాటిపోతున్నాయి, యెహోవాను విసర్జించే పరిస్థితికి ఇజ్రాయేలు వెళ్ళిపోతున్నారు గనక నేను చర్యను చేపట్టాలి అని చెబుతూ ఏలియా అప్పుడు రంగప్రవేశం చేసినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, కనుక ఈరోజు ఉన్న సమాజాన్ని మీరు చూడగలిగితే ఈరోజు ఉన్న సమాజం ఏమైనా తక్కువైందా? ఈరోజు ఉన్న సమాజం చెడిపోలేదా? సమాజంలో ఉన్న ప్రజలు చెడిపోలేదా?
చెడిపోయారు గనక దైవజనుడు ఎటువంటి పరిస్థితుల్లో సమాజంలోనికి రావాలని మనం చూడగలిగితే, దేవుని మాటలు తీసుకొని రావాలని చూడగలిగితే, చెడిపోయిన సమాజం చెడిపోతుంది, సమాజం దేవునికి కాకుండా బ్రతుకుతుంది అన్నప్పుడు అటువంటి సందర్భంలో ఏలియా వచ్చాడు అంటే ఈరోజు నువ్వు నేను దేవుని వారముగా ఉన్నాము. అయితే ఈ రోజున సమాజం బాగున్నదా? ఈ రోజున్న సమాజం అంతకు మించి చెడిపోయినట్లుగా మనకు కనబడుతుంటే ఈరోజు మనం ఎక్కడున్నాం ఆలోచించండి. ఈ సమాజంలో మునిగిపోయి ఉన్నామా, లేకపోతే ఈ సమాజానికి వేరుగా ఇప్పుడు మనం పని చేయాల్సిన అవసరత ఉన్నదా ఆలోచించండి. ఒకనాడు ఏలియా ఎలాగైతే ఇజ్రాయేలులకు ప్రత్యక్షమయ్యాడో ఈరోజు సమాజానికి కూడా దైవజనులు విశ్వాస వీరులంగా ఉన్న మనము కూడా ప్రత్యక్షము కావాలి. ప్రియమైన వల్ల సమాజంలో ప్రకటన చేయాలి దేవుని మాటలు. మనం సైలెంట్గా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే సైలెంట్గా ఉండే వీలు లేదు. ఎందుకంటే ప్రపంచం పరిస్థితులు బాగుంటే ఓకే, కానీ ప్రపంచ పరిస్థితులు చిగదాటిపోతున్నాయి అన్నప్పుడు విశ్వాసిగా నువ్వు చేతులు కొట్టుకొని ఇంట్లో ఉండడం కాదు, ఒక ఏలియా లాగా బయటికి రావాలి. సమాజ మార్పు కోసం ఒక ఏలియా ఎలాగైతే బయటకు వచ్చాడో ఈరోజు సమాజ మార్పు కోసం నువ్వు నేను బయటికి రావాలి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిజంగా దేవుని విశ్వాసం అయితే, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాడివైతే నీ రంగ ప్రవేశం ఇప్పుడు చేయాలి. సమాజం చెడిపోతుంది, సమాజం దేవుణ్ణి తెలుసుకొనిదిగా మారిపోతుంది. ఆ చర్యలన్నింటినీ దేవుణ్ణి మరిపింపజేసేటట్లుగా ఉంటున్నాయి. సమాజంలో మనిషి చర్యలు దేవుణ్ణి మరిపింపజేసేటట్లుగా ఉంటున్నాయి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ సమాజానికి చాలా అవసరం ప్రియమైన వాళ్ళరా. అప్పుడు నా అవసరం ఉంది అని చెప్పుకొని ఏలియా ఎలాగైతే రంగప్రవేశం చేశాడో ఈరోజు నువ్వు నేను దేవుని కోసం రంగప్రవేశం చేయాల్సిన వారంగా ఉన్నాం. ఇంట్లో కూర్చోడానికి కాదు, ఏలియా కూడా కూర్చోవచ్చు ఇంట్లో, కానీ ఏలియా ఉండబట్టలేదు ఏలియాకి. ఇన్ని జరుగుతున్నప్పుడు నేను సైలెంట్గా ఉండడం రైట్ కాదు, ఖచ్చితంగా నేను చేయాల్సిన పని ఉందని చెప్పి అప్పుడు ఇజ్రాయేలుకి ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని కూడా ఉంది. ఏలియాలాగా బయటికి రావాలి. మనం కూడా రాగలుగుతున్నావా అండి? మన జీవితానికి మందు ఏలియా జీవితంలో ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆయన ఔషధాన్ని తీసుకొని మనం బలపడే వారంగా మనం ఉండాలి. కానీ ఆయన్నే బలహీనపరిస్తే ఇంకా ఆయన మందేంటి? ఈరోజు ఆయన వ్యక్తిత్వాన్నే బలహీనపరిచేటట్లుగా ఉంటే గనక ఇక ఆయన ఏ రకంగా మనకు మందుగా పనిచేస్తాడు, ఔషధంగా పనిచేస్తాడు? మరి యాకోబు పత్రికలు ఏమున్నది? ఇదిగో మాదిరిగా ఉన్నారు, మీకు మాదిరిగా ఉన్నారు, వారి జీవితాలను జ్ఞాపకం చేసుకోనండి, మీకు స్ఫూర్తి దొరుకుతుంది అని యాకోబు పత్రిక మాట్లాడుతున్నప్పుడు ఈరోజు బలహీనపరిచే పరిస్థితుల్లాగా ఉన్నాయి ఇవి అని చూపెడితే రెండిటికి పొంతన లేకుండా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏది రైటు? ఇంతకీ ఏలియా బలహీనపడ్డా, చావుకు భయపడ్డా, దేవుడు ఆయన ప్లేస్ని భర్తీ చేశాడా ఎలీషాతోటి? ఇవన్నీ విషయాలను మనం వచ్చే భాగాలలో మనం పూర్తిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి దీన్ని ముగిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, మే మాటలను అర్థం చేసుకోవడంలో తండ్రి దేవా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి తండ్రి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది దేవా. మరి ఇటువంటి డైలమాలో తండ్రి దేవా అపవాది ఏదో ఒక రకంగా చోటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి దేవా. మరి వాడి ఆలోచనలకు ఏ రకముగాను అవకాశం ఇచ్చేవారంగా మేము ఉండకుండా దేవా, మీది ఏదైతే నిజమైన ఆలోచన దేవా, మీరు ఉద్దేశించినది ఏదైతే ఉందో దానినే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము తెలుసుకొని దేవా దాన్ని బోధించగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. ఒక తప్పును సమాజం మధ్యకు తీసుకువెళ్ళాలనే ఆలోచన మాది కాదు తండ్రి. ఏదో బోధించేసాం దేవా, ఆదివారం వచ్చింది ఏదో నేర్పించాలి అన్న ఆలోచన మాది కాదు తండ్రి దేవా. సత్యమైనది మీ వాక్యము అది సమాజం మధ్యకు వెళ్ళాలన్న ఆలోచనతోనే మరి ప్రయత్నాలు చేస్తుంటుండగా దేవ సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఇంకను విషయాలను తెలుసుకోవడానికి దేవా మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుతూ దేవా, మరి ఇంకను ఏలియా జీవితం విషయంలో తండ్రి రోషము కలిగిన వాడుగా బ్రతికిన ఏలియా అని మీ వాక్యమే సెలవిస్తుంది తండ్రి. మరి అలాంటి రోషము కలిగిన వ్యక్తిని జీవితాన్ని మేము ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలన్న విషయంలోనికి ధ్యానంలోనికి వెళ్చుంటాడుగా దేవా మీ ఉద్దేశాన్ని అక్కడ కనుపరచమని, తద్వారా మాకు ఔషధముగా దీనిని మార్చుకొని దేవా మేము బలపడి మీలో
స్థిరపడగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. కనుక ఇట్టి శ్రమలలో మేము ఉంటుండగా తండ్రి, మమ్మల్ని బలహీనపరచనీయక విశ్వాసంలో నుండి పడిపోకుండానట్లు తండ్రి, మీరే మీ మాటల ద్వారా, మీ పిల్లలైన దైవజనుల జీవితాల ద్వారా మాలో స్ఫూర్తిని నింపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు. ఏ రకంగానూ మేము పడిపోకూడదు విశ్వాసంలో నుండి అన్న ఆలోచనతో తండ్రి, నలు దిశల నుండి దేవ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవ మీ కష్టం ఎంతో ఉంది మమ్మల్ని నిలవబెట్టడానికి. దేవ మీ కష్టాన్ని గుర్తించిన వారముగా దేవ మా బ్రతుకులను సరి చేసుకుంటూ మిమ్మల్ని ఆనందపరిచే వారముగా మా బ్రతుకులు ఉండేటట్లుగా దేవ మలచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మరలా మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముచు దేవ ప్రపంచాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రపంచ పరిస్థితులు తండ్రి అధ్వానంగా ఉన్నాయి తండ్రి. దేవ మీరే సహాయం అనుగ్రహించండి. పరిస్థితులన్నింటినీ చక్కదిద్దమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.